హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ మెత్తని పకోడీ. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చదండి. అలాగే బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మెత్తని పకోడీ ఇంట్లోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను, చూసేయండి. ఈ మెత్తని పకోడీ కోసం నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. సో ఈ 3 ఉల్లిపాయలను ఒక బౌల్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో ఈ సైజ్ సరిపోతుంది, మరీ చిన్నగా వద్దు, చీరికలు కాదండి, చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలాగే దీంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి, నేనైతే ఇక్కడ 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అలాగే కొంచెం అల్లం, 1 ఇంచ్ అల్లం యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను కరివేపాకు. దాంతోపాటు కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం అండి. కారం ఎక్కువ పట్టదు, ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం, అల్లం ఘాటు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కారం సరిపోతుంది. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, నేనైతే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది దీనికి. ఇవన్నీ ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఆ ఉప్పు కారం అన్నీ కూడా ఉల్లిపాయలకి పట్టేలాగా బాగా మనం చేత్తో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకుంటున్నాను. సో శనగపిండి వేసేసిన తర్వాత ఒకసారి మనం చక్కగా ఉల్లిపాయలను శనగపిండితో పాటు ఇట్లా కలిపేసుకోవాలి, అంతా పట్టేలాగా. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం ఇట్లా ఈ విధంగా కలుపుకోవాలి. సో మెత్తని పకోడీకి కన్సిస్టెన్సీ ఎప్పుడు లూజ్గానే ఉండాలండి, టైట్గా ఉండకూడదు. సో అప్పుడే పకోడీ అనేది మెత్తగా వస్తుంది. మనం ఇక్కడైతే ఎటువంటి బేకింగ్ సోడా కానీ అలాగే వంట సోడా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారా, ఇలా మెత్తగా రావాలి, అంతా చక్కగా కలుపుకోవాలి, ఎటువంటి లంప్స్ లేకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. సో మనకైతే ఫైనల్గా వాటర్ అంతా వేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట పిండి అనేది. సో ఇప్పుడు లాస్ట్లో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీలు ఎప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఏ బజ్జీలు వేసుకున్నా పిండిలో ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు నేనైతే కడాయి పెట్టేసుకుంటున్నాను. పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి, మనం ఇప్పుడు బజ్జీలను 1 బై 1 వేసేసుకుందాము. సో ఇట్లా చికెన్తో తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లటి వాతావరణంలో వేడి వేడిగా పకోడీ తింటే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడైతే వింటర్ సీజన్ వచ్చేసింది కదా, ఇలాంటి సీజన్లో మనం ఒక 6-7 ఓ క్లాక్కి చక్కగా వేడివేడిగా పకోడీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకుంటేనే లోపలంతా ప్రాపర్గా కుక్ అవుతుంది అనమాట. సో మా రత్నం రుచుల్లో మేము చేసే ప్రతి వంటలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. అలాగే మీకేమైనా రెసిపీస్ కావాలంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పకోడీలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు నేనైతే తీసేసుకుంటున్నాను. పకోడీకి ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసుకున్న కన్సిస్టెన్సీ బట్టి ఆయిల్ పీల్చడం అనేది లేదనేది డిసైడ్ అయి ఉంటుందండి. కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు కూడా ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి. పకోడీని బట్టి మెత్తని పకోడీకి వేరేలా ఉంటుంది, రెగ్యులర్గా మనం చేసే బజ్జీలకు వేరేలాగా ఉంటుంది. సో ఇలాగా నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు. సో చూసారు కదా, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఆయిల్ అనేది దేనికి కూడా ఎక్కువ పీల్చలేదు, మనం వేసిన ఆయిల్ వేసినట్టే ఉంది. సో ఈ రకంగా నేనైతే బజ్జీలను తీసేసుకున్నాను. అలాగే రిమైనింగ్ ఉన్న బజ్జీలను కూడా వేసేసుకుంటున్నాను. అండ్ ఇది ఈవినింగ్ టైం స్నాక్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు.
ఇప్పుడు ఈ మెత్తని పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి. సో అంతే అండి, ఎంతో ఈజీగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుని మెత్తని పకోడీ అయితే రెడీ అయిపోయింది. చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఈ పకోడీ తింటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీను మీరు ట్రై చేయండి కంపల్సరీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.